ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దుష్టుడు తన ఆలోచన చేత దేవుని పిల్లలైన వారిని ఏ విధంగా దారి తప్పిస్తున్నాడో మరొక పాఠంలోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. మరి ఏబు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనములో భూమి దుష్టుని చేతికి అప్పగింపబడి ఉన్నదని దేవుడు రాయించటం జరిగింది. భూమి మీద ఈరోజు మనుషులందరూ ఎందుకు ఇలా మారిపోతున్నారు? ఎందుకు చెడు కార్యాలకి పరుగులు తీస్తూ ఉన్నారు? నరహంతకులుగా, మరి అలాగే అవినీతి రాజకీయాలు, అదే విధముగా యవన కాలంలోనే తల్లిదండ్రులకు అవిధేయులు, ఈ విధముగా భూమి మీద ఇలాంటి ఘోరాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయని మనం ఆలోచించినప్పుడు దేవుడు రాయించాడు అప్పుడే భూమి దుష్టుని చేతికి అప్పగించబడి ఉన్నదని. కాబట్టి ఈ రోజున మనం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి ఘోరాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దుష్టుడు భూమి మీద నివాసం చేస్తున్నాడు అని దేవాది దేవుడు మనకు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి వాడు ఎవరినైనా తన ఆలోచన చేత లోపరుచుకొని వాడి ఆలోచనలు అమల్లో పెట్టి ఈరోజు భర్తను చంపే భార్యలు, భార్యను చంపే భర్తలు, తల్లిదండ్రులు చంపేసే పిల్లలు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నారు. కారణం ఏమిటంటే భూమి మీద దుష్టుడు నివాసం చేస్తున్నాడు. వాడి ఆలోచనల చేత దేవుని పిల్లలైన వారందరినీ నేరస్తులుగాను, అబద్ధికులుగాను, దొంగలుగాను, తాగుబోతులుగాను, దేశానికి కీడు చేసేవారిగాను మారిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ముందుగానే తెలియజేశాడు భూమి దుష్టుని చేతికి అప్పగించబడి ఉన్నదని. కాబట్టి దుష్టుని ఆలోచన తీసుకొని ఈరోజు భూమి మీద మనుషులు ఈ విధంగా మారిపోతున్నారని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆలోచనల కొరకు కనిపెట్టు, దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రభువు నీకు తన ఆలోచనలు ఇచ్చి ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.